మీకు ఎప్పుడైనా ఇలా అనిపించిందా? ఒళ్ళంతా బద్ధకంగా ఉంది, మెదడంతా మొద్దుబారిపోయినట్టుంది, బయటికి నవ్వుతున్నా కూడా లోపల మాత్రం ఏదో టన్నుల కొద్దీ బరువు మోస్తున్నట్టుంది, కాస్త ఒళ్ళంతా అనారోగ్యంగా ఉన్నట్టు అనిపిస్తుంది కానీ బయటికి మాత్రం చూడటానికి బాగానే ఉన్నాను అని చెప్పి అనిపిస్తుంది కదా? అలా అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా ఈ వీడియో మీకోసమే. ఈ వీడియో ఫిట్నెస్ గురించి కాదండి, అలా అని చెప్పేసి మైండ్ గురించి కూడా కాదు, నీ జీవితం మొత్తాన్ని మార్చేసే ఫిట్నెస్ ప్లస్ మెంటల్ స్ట్రెంత్ గురించి. ఫస్ట్ ఆఫ్ ఆల్, మనలో చాలా మంది ఫిట్నెస్ అంటే బరువు తగ్గటం, లేకపోతే ఉన్న వయసు కన్నా కొంచెం తక్కువ వయసు వల్ల కనిపించడం అని చెప్పేసి అనుకుంటారు. కానీ ఫిట్నెస్ అంటేనే డిసిప్లిన్. ఉదయాన్నే 5ంటికి నిద్ర లేచి జిమ్ కి వెళ్లే ఏ కుర్రోడైనా సరే వాడు వర్కౌట్ చేసేది ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు మజిల్ స్ట్రాంగ్ అవ్వాలనో, లేకపోతే 6 ప్యాక్ రాంగులోనే దాన్ని వీడియో తీసి ఇన్స్టాగ్రామ్ లో పెట్టాలనో కాదు, వాడి జీవితాన్ని వాడు కంట్రోల్ చేయాలని చెప్పేసి వాడు జిమ్ కి వెళ్తాడు. ఫిట్నెస్ అనేది చాలా మంది బాడీకి మంచి షేప్ ఇస్తుంది జిమ్ కి వెళ్తే అని చెప్పి అనుకుంటారు కానీ నిజం చెప్పాలంటే మీ మెదడుకి మిమ్మల్ని గెలిచే శక్తినిస్తుంది. ఇది 100% ఫ్యాక్ట్. ఇది కాకపోతే చాలా మందికి ఈ విషయం తెలియదు. అయినా మమ్మల్ని గెలిచే శక్తి మా మెదడుకి ఇవ్వడం ఏంటి అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. దాని గురించి కూడా ప్రాపర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లైఫ్ లో ఎప్పుడైనా సరే మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోగలిగితే మీ జీవితంలో మీరు దేనైనా కంట్రోల్ చేసుకోగలుగుతారు. ఉదాహరణకి చాలా సినిమాల్లో చెప్పినట్లు నోటిని కంట్రోల్ చేసుకోవాలి, ఆ తర్వాత కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి అని చెప్పి అంటారు కానీ అవన్నీ మన మనసులోంచి పుట్టే థాట్స్ కదా. వాటిని మనం కంట్రోల్ చేయగలిగితే మన జీవితంలో ఏదైనా కంట్రోల్ చేయగలం. ఉదాహరణకి మనకు కొంచెం ఆకలేసింది అనుకోండి, స్ట్రీట్ ఫుడ్ కనిపించింది అనుకోండి, వెళ్ళిపోయి తినేయాలి అనిపిస్తుంది. కానీ ఆ తినేయాలి అనిపించే థాట్ ని మనం కంట్రోల్ చేసుకున్నప్పుడే మనం అనుకున్నట్లు జరుగుతుంది. మీ మనసు మీద మీకే కంట్రోల్ అయినప్పుడు ఇక మీ జీవితం పట్ల మీకేం కంట్రోల్ ఉంటుంది? తినాలనుకున్న ఫుడ్ ని తినేస్తారు, చేయాలనుకున్న పని చేయకుండా ఆపేస్తారు. ఎందుకంటే మిమ్మల్ని కంట్రోల్ చేస్తుంది మీరు కాదు, మీ మనసు కాబట్టి. అలాంటప్పుడు మీరే మీ మనసును కంట్రోల్ చేసుకుంటే మీ జీవితంలో మీరు ఏదైనా సాధించగలరు. ఈ పాయింట్ తోనే చెప్పానన్నమాట. మనం రోజు చూస్తే స్క్రోలింగ్ చేస్తూ ఉంటాము, అంతేకాకుండా నోటిఫికేషన్ ఏమో వచ్చిందని చెప్పేసి వెంటనే వాటిని నొక్కేసి చూస్తూ ఉంటాము. ఇక్కడ మీకు తెలియని ఇంకో అద్భుతమైన విషయం చెప్పనా? మీరు ఏదో గూగుల్లో సెర్చ్ చేసి ఏదో ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం అని చెప్పేసి మొబైల్ ఓపెన్ చేస్తారు, కానీ ఆ విషయాన్ని మర్చిపోయి మీరు ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చూస్తూ ఉంటారు. ఇది ఒక భయంకరమైన బ్యాడ్ హ్యాబిట్. వీటన్నిటిని మనం కంట్రోల్ చేయాలి అంటే ఫస్ట్ మీరు మీ మనసును కంట్రోల్ చేసుకోవాలి. ఆ మనసు ఇప్పుడు కంట్రోల్ అవుతుందంటే మీరు మీ శరీరానికి బెండు తీసినప్పుడే కంట్రోల్ అవుతుంది. అలా తీయటం వల్ల మీ శరీరానికి ఏమైనా ప్రమాదం అంటే అది కూడా లేదు కదా. సో బేసికల్ గా ఎక్సర్సైజ్ చేయడం వల్ల అది జిమ్ కి వెళ్ళైనా చేయొచ్చు, మామూలుగా మీ దగ్గర డబ్బులు లేనప్పుడు రోడ్డు మీద నడుచుకుంటూ కూడా వెళ్ళొచ్చు. అలా చేసినా కూడా మీ శరీరం అనేది ఫిట్ గా ఉంటుంది. మీ శరీరం ఫిట్ గా ఉన్నప్పుడు మీ ఆలోచన విధానం ఫిట్ గా ఉంటుంది. మీరు ఏదైతే అనుకుంటారో దాన్ని చేయగలుగుతారు. మిమ్మల్ని మీ మనసు అనేది డామినేట్ చెయ్యదు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే చాలా మంది స్ట్రాంగ్ మైండ్ సెట్, మా మనసును మేము కంట్రోల్ చేసుకుంటున్నాం అని అనుకుంటారు కానీ స్ట్రాంగ్ మైండ్ సెట్ అంటే పాజిటివ్ గా ఒక విషయాన్ని చూడటం. చాలా మందికి పాజిటివ్ కన్నా నెగిటివ్ గా ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. నాకు ఇలా జరిగిపోతుందేమో, అయ్యో బాబు నేను ఇలా అయిపోతానేమో అని చెప్పేసి నెగిటివ్ థాట్స్ ని ఎక్కువగా వాళ్ళు ఊహించుకుంటూ ఉంటారు, జరిగినట్లు బాధపడుతూ ఉంటారు. సో నేనేమంటానంటే జరిగినా ఏం చేయలేము, జరగకపోయినా ఏమి చేయలేము. అలాంటప్పుడు మనం నెగిటివ్ గా ఎందుకు ఆలోచించాలి? పాజిటివ్ ఉంటే సరిపోతుంది కదా. అలా ఉండాలి అన్నా కూడా మీ మనసుని మీరు కంట్రోల్ చేసుకోవాలి. అలా చెయ్యాలి అంటే మన మనసు మన చేతిలో ఉండాలి, బయట ప్రపంచం చేతిలో అస్సలు ఉండకూడదు. బయట ప్రపంచానికి కొంచెం డిస్కనెక్ట్ అయిపోవాలి. మరీ ముఖ్యంగా ఇప్పుడున్న బయట ప్రపంచానికైతే వెంటనే డిస్కనెక్ట్ అయిపోవాలి. ఎక్కడ లేని లేకి రోత గోల మొత్తం మన ఫోన్ లోకి వచ్చేస్తుంది. సో దాని వల్ల మనం ఏంటంటే దాన్ని చూడక తప్పట్లేదు. కానీ నేనేమంటానంటే నువ్వు ఏ అకౌంట్ ని ఫాలో చేయాలి, నువ్వు ఎవరి వీడియోలు చూడాలి, ఆ చూడటం వల్ల నీకేంటి లాభం అని చెప్పేసి ప్రాపర్ గా ఒక ఐడియాకి వచ్చిన తర్వాతే నువ్వు సోషల్ మీడియాలో వాళ్ళని ఫాలో చేస్తూ ఉన్నా కూడా నీకు రికమెండేషన్ లో నాన్ సెన్స్ అంతా వస్తూ ఉంటుంది. దాన్ని నువ్వు ఎలాగైనా తప్పించుకోవాలి. అలా తప్పించుకోవాలంటే నీ మనసు నీ కంట్రోల్లో ఉండాలి అంతే. అంతేకాకుండా మోటివేషన్ వీడియోలు చాలా మంది చూస్తారు మొబైల్లో, కానీ మోటివేషన్ అనేది ఒక స్పార్క్ మాత్రమే, కానీ డిసిప్లిన్ అనేది ఒక ఫైర్ లాంటిది. స్పార్క్ లేకుండా ఫైర్ రాదు. అలా అని చెప్పేసి ఫైర్ వచ్చిన వెంటనే ఆగిపోతే ఆ స్పార్క్ కి వాల్యూ ఉండదు. కాబట్టి నేనేమంటానంటే జిమ్ కి వెళ్ళడం వల్ల కూడా డిసిప్లిన్ అనేది ఉంటుంది. ఆ డిసిప్లిన్ ఎందువల్ల వస్తుందంటే మనం ఉదయాన్నే లేచి మనం ఫిజికల్ గా కొంచెం కష్టపడటం వల్ల ఆ రోజు మొత్తం మనకి ఒక తెలియని శక్తిని పొందినట్టు ఉంటుంది. ఫస్ట్ టైం చేసే వాళ్ళకైతే నిద్ర వస్తుంది, ఒళ్ళంతా నొప్పులుగా ఉంటుంది. కానీ కంటిన్యూగా చేసే వాళ్ళకైతే దాని వాల్యూ తెలుస్తుంది. అంతేకాకుండా మీకు తెలియకుండానే మీ లైఫ్ లోకి ఒక డిసిప్లిన్ వస్తుంది. రోజు మోటివేషన్ ఉన్నవాడు జీవితంలో గెలుస్తాడో లేదో తెలియదు కానీ ప్రతిరోజు డిసిప్లిన్ గా ఉండేవాడు మాత్రం ఖచ్చితంగా వాడి జీవితంలో గెలుస్తాడు. ఒకసారి ఒక ఇంటర్వ్యూలో సచిన్ టెండూల్కర్ గారు చెప్పారనమాట, ఏంటంటే ఆయనకి క్రికెట్ మ్యాచ్ అనేది ఉన్నా లేకపోయినా ప్రతిరోజు 3 గంటలు క్రికెట్ అనేది ప్రాక్టీస్ చేస్తాడంట. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దాంట్లో ఒక తెలియని ఆనందం ఉంటుంది. అంతేకాకుండా
ఫిజికల్ గా మనం పడే కష్టం ఉంటుంది. ఇంకా ముఖ్యంగా ప్రతిరోజు ఈ టయానికి మనం ఈ పని చేయాలని చెప్పేసి ఒక డిసిప్లిన్ ఏర్పడుతుంది. కాబట్టి నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే మొబైల్ చూడొద్దు, సినిమాలు చూడొద్దు, జీవితం అంటే డబ్బులు సంపాదించడం అని కాదు. కానీ నేనేమంటానంటే భగవంతుడు మనకి ఇచ్చిన ఒక గొప్ప ఆస్తి ఏదైనా ఉంది అంటే మన శరీరమే. మన శరీరాన్ని మనం దయచేసి మనమే మన శరీరాన్ని పాడు చేసుకోవద్దు. ప్రతిరోజు ఉదయానికి 5ంటికి లేకపోండి, 6ంటికి లేకపోండి అని నేను చెప్పను. కానీ రోజులో కనీసం 2 గంటలు మాత్రం మీ బాడీని కొంచెం కష్టపెట్టండి. అలా మీ శరీరానికి మీరు కష్టం అనేది రుచి చూపించడం వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చాలా డబ్బులు మిగులుతాయి. మీరు హాస్పిటల్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని చూసిన ప్రతి ఒక్కళ్ళు పాపం వీడికి ఏదో రోగం వచ్చిందన్న ఫీలింగ్ అయితే వాళ్ళకి రాదు. ఎందుకంటే మీరు హెల్తీగా ఉంటారు, ఫిట్ గా ఉంటారు. మరి ముఖ్యంగా ఫోన్ చూడటం కొంచెం తగ్గించండి. నేను చూడొద్దు అని చెప్పను, కానీ మీ జీవితంలో ఫోన్ చూడటానికే పుట్టినోళ్ళగా బిహేవ్ చేయకండి. ఫోన్ కి ఈ టైం అనేది పెట్టుకోండి. అంతేకాకుండా ఫోన్ లో కూడా కొన్ని కొత్త యాప్లు వచ్చినాయి అనమాట. అదేంటంటే మీరు లిమిట్ దాటి సోషల్ మీడియా చూస్తున్నప్పుడు ఆ యాప్లు అనేవి ఆటోమేటిక్ గా క్లోజ్ అయిపోయి ఈ రోజు మీ కోట అయిపోయింది, రేపు చూడండి అని చెప్పేసి టైమర్ ఆన్ అవుతుంది. అలాంటి యాప్లు మీ సెల్ ఫోన్ లో ఇన్స్టాల్ చేసుకోండి. అలా చేయటం వల్ల కూడా మీరు సెల్ ఫోన్ ఎన్ని గంటలు చూస్తున్నారో మీకు అర్థమైపోతుంది. అలా చూడటం వల్ల మీరు ఈ అద్భుతమైన జీవితాన్ని చాలా వృధా చేస్తున్నారని చెప్పేసి మీకు పరిపూర్ణంగా అర్థమవుతుంది. అంతేకాకుండా కొంచెం ఎర్లీగా పడుకోవడానికి ట్రై చేయండి. అందరికి అది సాధ్యం కాదు, ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కో టైం పీరియడ్ లో పనులు ఉంటాయి. కానీ మాక్సిమము మీ మైండ్ ని మీ కంట్రోల్లో పెట్టుకోండి. ఎందుకంటే మన జీవితంలో మనం ఏం సాధించాలన్నా సరే, మన దగ్గర డబ్బు లేకపోయినా సరే, మనకి ఉన్న మొట్టమొదటి ఆయుధం ఏదైనా ఉంది అంటే అది మన శరీరం, మన ఆలోచన విధానం. ఈ రెండే మన ఆయుధాలు. మన దగ్గర డబ్బులు లేకపోయినా సరే ఎలాగోలాగా మనం సర్వే అయిపోయి మనం చివరికి జీవితంలో అనుకున్నంత డబ్బు, అనుకున్నంత సక్సెస్ సాధించవచ్చు. కానీ ఈ రెండే లేనప్పుడు ఇక మనం సక్సెస్ ఏమవుతాము. కాబట్టి మీ డైలీ రొటీన్ కొంచెం చేంజ్ చేయండి. అలా చేయటం వల్ల ఈ భూమి మీద ఎవరికైనా లాభం ఉంది అంటే అది ఖచ్చితంగా మీకు మాత్రమే, మిగతా వాళ్ళకైతే కాదు. కాబట్టి ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నావంటే నీ జీవితంలో నువ్వు ఏదో మారాలని ట్రై చేస్తున్నావు అని చెప్పేసి నాకు అర్థం అవుతుంది. మీరు ఇక్కడ దాకా వీడియో చూశారు కాబట్టి మీకోసం చిన్న చిన్న టిప్స్ కొన్ని చెప్తాను. ఇవి ఖచ్చితంగా మీరు పాటించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రోజుకు 2 గంటలు ఎక్సర్సైజ్ చేయాలంటే ఎవరికైనా కొంచెం కష్టంగానే ఉంటుంది. కాబట్టి 30 నిమిషాలు ఫిట్నెస్ గా ఉండాలని చెప్పేసి ఒక జాగింగ్ చేయటమో లేకపోతే ఇయర్ ఫోన్స్ పెట్టుకుని రన్నింగ్ చేయటమో ప్రాక్టీస్ చేయండి. అంతేకాకుండా మొబైల్ టైం ని కంట్రోల్ చేయండి, స్క్రీన్ టైం ని తగ్గించండి. ఇంకా ముఖ్యంగా బ్రెయిన్ కి డైట్ ఇవ్వండి. అంటే ఇప్పుడు మనం ప్రతిరోజు ఏదైనా చదివినా, ఏదైనా చూసినా, ఏదైనా విన్నా ఇవన్నీ ఎక్కడికి వెళ్తాయి? మన బ్రెయిన్ లోకి వెళ్తాయి. కాబట్టి నేనేమంటానంటే ఒక రోజు ఏ విషయాలు తెలుసుకోకుండా, ఒక రోజు ఏ విషయాలు వినకుండా, అసలు ఆ రోజు సెల్ ఫోనే చూడకుండా మీ బ్రెయిన్ కి కొంచెం రెస్ట్ ఇవ్వండి. దాన్ని డైట్ అంటున్నాను నేను. అలా ఇవ్వటం వల్ల కూడా మీకు మీ మనసు మీద ఒక పట్టనే దొరుకుతుంది. ఏ పనైనా సరే 21 రోజులు బ్రేక్ లేకుండా చేస్తే అది నీ సిస్టమ్ లో సెట్ అయిపోతుందని చెప్పేసి మీరు చాలా వీడియోలు చూశారు కదా. దీన్నే 21 రోజులు ట్రై చేయండి, ఎందుకైనా మంచిది. అంతేనండి, అంతకుమించి ఏం లేదు. ఈ వీడియో మీకు బాగా నచ్చింది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అంతగా ఏం లేదు అనుకున్నా కూడా కామెంట్ చేయండి, ఎందుకంటే నా మైనస్లు నేను తెలుసుకోవడానికి ట్రై చేస్తాను. లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే మన ఛానల్లో కంటెంట్ నచ్చితే మాత్రమే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.